మార్నింగ్ మిత్రులారా, ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు మనం టీవీలో మాట్లాడడం జరుగుతోంది. అదేంటంటే నిన్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజ్గా ప్రకటించడం జరిగింది. ఈ ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ ఇస్తారనే ఉద్దేశంతో ఆ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఇద్దామనే ఉద్దేశంతో మీకు కొద్దిగా లీడ్ చేశాను. కాకపోతే దాని గురించి ఇంకా ఇన్డెప్త్ ఇచ్చి దాన్ని ఇంకా రేపు ఇద్దామనేటటువంటి ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ కారణంగా ఈ రోజు సంబంధించినటువంటి అంశాలు మీకు అందించి రేపు విషయాల్లో ఆ 20 లక్షల కోట్ల రూపాయల గురించి పూర్తి డీటెయిల్స్ను మీకు అందిస్తాను. ఈరోజు అంటే 2020 మే 13వ తేదీ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జనరల్ స్టడీస్ అంశాలని ఒకసారి మనం గమనిద్దాం. ఈరోజు ముఖ్యంగా మన నేషనల్ న్యూస్ పేపర్స్ కానీ లేకపోతే తెలుగు న్యూస్ పేపర్స్ కానీ అన్నిట్లో కూడా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ నరేంద్ర మోడీ గారు అంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి ఆర్థిక ప్యాకేజ్ గురించే అన్ని న్యూస్ పేపర్లో కూడా కవర్ చేయడం జరిగిందనమాట. దీనిలో ప్రధానంగా మోడీ గారు ప్రస్తావించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలని మన పోటీ పరీక్షల్లో భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని మీకు మొదట అందిస్తాను. ఇన్డెప్త్ క్వశ్చన్స్ అనేవి మీకు రేపు అందించగలను. దాని గురించి టోటల్ డీటెయిల్స్ అనేవి రేపు అందిస్తాను. ఈరోజు ఈ లాక్డౌన్లో ఆర్థిక పునరుత్తేజం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ గురించి పోటీ పరీక్షలు రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలని కొద్దిగా పరిశీలిద్దాం. అదేంటంటే లాక్డౌన్లో ఆర్థిక మాంద్యాన్ని అరికట్టడం కోసం ఆర్థిక మాంద్యము ఒకటి, ద్రవ్యోల్బణము ఒకటి, ఆ రెండు పదాలని మనం అంతకుముందు మాట్లాడుకున్నాం. ఆర్థిక మాంద్యము అంటే ప్రజల వద్ద సరైనటువంటి డిమాండ్ అంటే ప్రజల దగ్గర ఆదాయ వనరులు లేకపోవడం వలన డిమాండ్ లేకపోవడం అంటే వస్తువులకి డిమాండ్ లేకపోవడం. డిమాండ్ ఎప్పుడైతే లేదో వస్తువుల యొక్క ధరలు తగ్గిపోవడం. ఈ విధంగా వస్తువులకు డిమాండ్ లోపించినటువంటి పరిస్థితిని ఆర్థిక మాంద్యము అంటారు. అలా కాకుండా ద్రవ్యోల్బణము అంటే ఏంటంటే వస్తువులకి డిమాండ్ పెరిగి ధరలు విపరీతంగా పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ఇటువంటి ద్రవ్యోల్బణము మరియు ఆర్థిక మాంద్యం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థకి చాలా ప్రమాదకరం. ఇటువంటి పరిస్థితి నుంచి తిరిగి ప్రస్తుతం COVID-19 కారణంగా ఆర్థిక వనరులు అంటే అన్ని అవకాశాలు కూడా ఉద్యోగ అవకాశాలు ఆగిపోయాయి లాక్డౌన్ కారణంగా. దాంతో ప్రజల వద్ద డబ్బు అంటే ధనం తగ్గిపోయింది కాబట్టి వాళ్ళ కొనుగోలు సామర్థ్యం తగ్గిపోయింది. కొనుగోలు సామర్థ్యం ఎప్పుడైతే తగ్గిపోయిందో డిమాండ్ కూడా తగ్గిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆ వస్తువులకి ఎటువంటి పరిస్థితులు కూడా అమ్మకాలు జరగట్లేదు. దాంతో ఆర్థిక మాంద్య పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి ఆర్థిక మాంద్యాన్ని నిర్మూలించి తిరిగి ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేస్తూ అభివృద్ధి బాట పట్టించడం కోసం నిన్న నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. దాని మీద వచ్చేటువంటి ప్రశ్నల్ని మీకు అందిస్తున్నాను. అవేంటంటే లాక్డౌన్లో ఆర్థిక మాంద్యాన్ని అరికట్టే ఆర్థిక వ్యవస్థను ప్రేరేపించడం కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలతో ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. అది 20 లక్షల కోట్ల రూపాయలు. 20 లక్షల కోట్ల రూపాయలు. అయితే ఈ 20 లక్షల కోట్ల రూపాయలు కూడా భారత ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి జీడిపిని ఆధారంగా మనం చేసుకొని చెప్తాం కాబట్టి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో ఎంత శాతంగా 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజ్ ఉంటుంది అంటే మన భారతదేశ జీడిపిలో 10% వరకు కూడా ఈ ఆర్థిక ప్యాకేజ్ ఉందన్నమాట. అయితే ప్రపంచవ్యాప్తంగా వేరు ఆర్థిక వ్యవస్థలు వారి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసమని ఈ మధ్య ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల్ని అరికట్టడం కోసమని ఈ విధమైనటువంటి ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసినట్లయితే అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దాని అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు ఈ మధ్య ఒక ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారు. ఆ ఆర్థిక ప్యాకేజ్ యొక్క విలువ ఎంత అంటే మొత్తం వారి యొక్క జీడిపిలో 13% ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల్ని ఎదుర్కోవడం కోసం ఆయన కొత్త ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. అలాగే జపాన్ చూసినట్లయితే జపాన్లో సుమారు వారి జీడిపిలో 20% ఆర్థిక వనరుల్ని ఈ ఆర్థిక మాంద్యాన్ని రూపమాపడం కోసం ఉపయోగిస్తున్నామని వారు ప్రకటించడం జరిగింది. ఈ విధంగా అన్ని దేశాలు కూడా వారి ఆర్థిక మాంద్య పరిస్థితుల్ని ఎందువల్లంటే ఈ COVID-19 కారణంగా వచ్చినటువంటి లాక్డౌన్ పరిస్థితుల కారణంగా వచ్చినటువంటి ఆర్థిక మాంద్యాన్ని అరికట్టడం కోసమని ప్రత్యేకమైన ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. అదే పరిస్థితుల్లో మన భారత ప్రధాని గారు కూడా ఈ ఆర్థిక మాంద్య పరిస్థితుల్ని
అధిగమించడం కోసమని ఒక ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించారు. ఆ ప్యాకేజ్ యొక్క విలువ భారతదేశం యొక్క జీడిపిలో ఎంత శాతంగా ఉంటుంది అని అంటే 10% ఉందన్నమాట. అయితే నిన్న మోడీ గారు ప్రకటించినటువంటి వాటిలో మన పోటీ పరీక్షలు అవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక అంశం ఉంది. అదేంటంటే భారత ఆర్థిక వ్యవస్థని ఆధునికమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థగా మార్చడం కోసం 5 ముఖ్యమైన మూల స్తంభాలని, పిల్లర్స్ని, ది పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని ప్రకటించారు ఆయన. పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ ఎన్ని ప్రకటించారు అంటే భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా వీటిని 20 లక్షల కోట్ల రూపాయల వ్యయానికి భారత ప్రధాని ప్రకటించారు అంటే 5 అంశాలని ప్రకటించడం జరిగిందనమాట. ఆ 5 మూల స్తంభాల గురించి కూడా ఒకసారి ప్రశ్నల రూపంలో మనం చూద్దాం. అదేంటంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల భారతదేశం స్వయం సమృద్ధం కావడం కోసం ఎన్ని మూల స్తంభాలను పేర్కొన్నారు అంటే ఎన్ని పిల్లర్స్ అని పేర్కొన్నారు అంటే ఆర్థిక వ్యవస్థగా పిల్లర్స్ అనమాట. అవి ఎన్ని అంటే 5. ఆ 5 మూల స్తంభాలని ఒక్కొక్కటి మనం చూద్దాం. వాటిలో మొట్టమొదటి దానిగా ఆయన ఏం చెప్పారంటే ఆర్థిక మార్పులు అంటే ఎకనామికల్ చేంజెస్. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్పు చేయాలి అంటే ఆర్థిక వ్యవస్థని అభివృద్ధిని వేగవంతం చేయాలి. ఈ వేగవంతం చేయడం అనేది అత్యంత ప్రధానమైనటువంటి పిల్లర్గా ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఆర్థిక మార్పులు అనేది మొదటి పిల్లర్, మొదటి మూలస్తంభంగా ఆయన పేర్కోవడం జరిగింది. రెండవది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్, రైల్వేస్, టెలిఫోన్స్, లేకపోతే ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద వస్తుంది. అంటే మౌలిక సౌకర్యాలకు వస్తాయి. మౌలిక సౌకర్యాలను ఎప్పుడైతే అభివృద్ధి పరిచయమో దేశం మరింత అభివృద్ధి సాధించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఈ మౌలిక సదుపాయాలు అనేవి ఆర్థిక వ్యవస్థకి బలమైనటువంటి మూల స్తంభాలుగా మన భారత ప్రధాని ప్రకటించడం జరిగింది. ఇది 2వ మూల స్తంభం గురించి. ఇప్పుడు 3వ మూల స్తంభం చూద్దాం. అదేంటంటే టెక్నాలజీ ఆధారితమైన వ్యవస్థలు అన్నారు. ఆయన ఏం వాడారంటే టెక్నాలజీ డిపెండెంట్ సిస్టమ్స్ అని అన్నారు. టు డెవలప్ టెక్నాలజీ డిపెండెంట్ సిస్టమ్స్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత కోవిడ్-19 కారణంగా దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా తమ ఇళ్లలోనే లాక్డౌన్ పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంటి నుంచి తమ వర్క్ చేయాలి అంటే అన్ని వ్యవస్థల్ని కూడా టెక్నాలజీ ఆధారితమైనటువంటి వ్యవస్థలుగా రూపకల్పన చేయాలి అని భారత ప్రధాని గారు వాంఛించడం జరిగింది. అందువల్ల టెక్నాలజీ బేస్డ్ ఈ సిస్టమ్స్ అనేవి ఈ భారత ఆర్థిక వ్యవస్థకి 3వ మూల స్తంభంగా ఆయన ప్రకటించడం జరిగింది. నాలుగోది ఏంటంటే డెమోగ్రఫిక్ చేంజెస్ అన్నారు. డెమోగ్రఫిక్ చేంజెస్ లేదా భారత జనాభాలో మార్పులు. భారత జనాభా అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి జనాభాగా కీర్తించబడుతుంది. ఎందువల్లంటే ప్రపంచంలో అత్యధిక యువతరం కలిగినటువంటి యువ రక్తం కలిగినటువంటి జనాభా ఎవరిది అంటే భారతదేశానికి. దాంతో అందరూ కూడా అంటే పనిచేసే వారి యొక్క సంఖ్య విపరీతంగా ఉంటుంది. దాంతో భారత ఆర్థిక వ్యవస్థ విపరీతమైన డెవలప్మెంట్, చాలా వేగవంతమైన అభివృద్ధికి అవకాశం కలుగుతూ ఉంటుంది అనమాట. అందువలన జనాభాని ఒక దురదృష్టంగా కాకుండా ఒక అదృష్టంగా భావించి దానికి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలను పెంపొందించడం కోసం ఈ 20 లక్షల కోట్ల రూపాయలతో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం. దాంతో డెఫినెట్గా ఈ టెక్నాలజీ బేస్డ్ సిస్టమ్స్ డెవలప్ అవుతాయి. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దాంతో ఎకనామికల్ చేంజెస్ వస్తాయి. దాంతో భారతదేశం అభివృద్ధి చెందినటువంటి ఆధునికమైనటువంటి భారతదేశంగా ఆవిర్భవిస్తుంది అని మా భారత ప్రధాని ప్రకటించారు. అయితే ఇదే సమయంలో వినియోగదారునికి మరియు ఉత్పత్తిదారునికి మధ్య ఒక సైకిల్ ఉంటుంది, ఒక చక్రం. అంటే వినియోగదారుడి యొక్క డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిదారులు తయారు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డిమాండ్ ఏముంది, సప్లై ఏ విధంగా ఉంది అనే దాన్ని డిమాండ్ సప్లై సైకిల్గా పిలుస్తుంటాం. ఈ డిమాండ్ సప్లై సైకిల్ని మరింత బలోపేతం చేసి వినియోగదారుడి యొక్క అవసరాలకు అనుగుణంగా సప్లై కూడా పెంపొందించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేయొచ్చని మన భారత ప్రధాని దీన్ని 5వ మూల స్తంభంగా ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ విధంగా 20 లక్షల కోట్ల రూపాయల్లో ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కూడా మనం ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించాలి, ఎటువంటి మూల స్తంభాలను అభివృద్ధి పరచాలి అనే దాని మీద ఒక నిర్దిష్టమైనటువంటి వ్యూహాన్ని మన భారత ప్రధాని గారు ప్రకటించడం జరిగింది. అవి 5 భాగాలు. ఆ మూల స్తంభాలు ఎన్ని అంటే 5. ఆ 5 ఏంటంటే 1 ఆర్థిక మార్పులు, ఎకనామికల్ చేంజెస్. 2 మౌలిక సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. 3 టెక్నాలజీ బేస్డ్
సిస్టమ్స్ అంటే టెక్నాలజీ ఆధారితమైన వ్యవస్థలు అండ్ డెమోగ్రఫిక్ చేంజెస్ అంటే భారత జనాభా వృద్ధి, అలాగే ఐదోది సప్లై డిమాండ్ సైకిల్ అంటే సప్లై డిమాండ్ చక్రం. ఈ 5 భాగాల్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న డీటెయిల్డ్గా వివరించారు. వీటి గురించి మరింత సమాచారాన్ని రేపటి అంశంలో మీకు ఇస్తాను. దీనిలో ఇంకో ప్రధానమైనటువంటి ఒక పాయింట్ మీకు చెప్తాను. ఆయన ఈ 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని కూడా ఒక ప్రత్యేకమైన పేరుతో ఆయన ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ పేరు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరేంటో ఒకసారి చూద్దాం. భారత ఆర్థిక స్వయం సమృద్ధికి ఇటీవల ఏ పేరుతో ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. దాని పేరు ఏం పేరంటే ఆత్మ నిర్భర్ భారత్. ఆత్మ నిర్భర్ భారత్ అనే పేరుతో ఈ భారత ఆర్థిక వ్యవస్థని పునరుత్తేజం చేయడం కోసమని 20 లక్షల కోట్ల రూపాయలతో ఒక ప్యాకేజీని మన భారత ప్రధాని గారు ప్రకటించడం జరిగింది. దీని గురించి మరింత సమాచారాన్ని రేపు ఇవ్వగలను. నెక్స్ట్, ఈరోజు తెలుగు పేపర్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య కృష్ణా నది గురించి కొన్ని వివాదం ఏర్పడుతోంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది 3 TMC నీటిని రాయలసీమ వైపు మళ్లించి దాన్ని తాగునీరు కోసం ఉపయోగించాలని జీవోలు రిలీజ్ చేయడం జరిగింది. దాంతో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందని వారు కూడా తీవ్రంగా కేంద్ర ప్రభుత్వానికి మరియు కృష్ణా వాటర్ ట్రిబ్యునల్కి కూడా వారు లేఖలు రాయడం జరిగింది. అయితే ఈ విధంగా వివాదం వచ్చిన కారణంగా కృష్ణా జలాల మీద తెలుగు రాష్ట్రాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మనం కృష్ణా నది, దాని యొక్క పూర్వపరాలు, దానిలో ఉన్నటువంటి నీరు ఎంతగా ఉంది, ఆ నీరుని ఎవరెవరికి ఎంతెంత పంచుకుంటున్నారు అనే విషయాల్ని కూలంకషంగా మీకు తెలియజేయాలని నేను భావిస్తున్నాను. దానిలో భాగంగా కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల రగడ అని ఒక చిన్న ఆర్టికల్ని మీకు అందిస్తాను. దీనిలో నా టార్గెట్ ఏంటంటే కృష్ణా జలాల వినియోగం మీద భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే ఆ విధమైన ప్రశ్నకి మన ఆన్సర్ రాసే విధంగా నేను దీన్ని రూపొందించాలనే ఉద్దేశంతో చేశాను. దీన్ని ఒకసారి చూద్దాం. భారతదేశంలో అతిపెద్ద నదులు అనేక ఉన్నాయి. వీటిలో అతిపెద్ద నాలుగోదైనటువంటి నదీ వ్యవస్థగా ఏది ఉంది అంటే కృష్ణా నది ఉందన్నమాట. కృష్ణా నది మనకు అందరికీ తెలిసిందే. అతిపెద్ద నది ఏది భారతదేశంలో అంటే గంగా నది. దాని తర్వాత ఉన్న నది గోదావరి నది. దాని తర్వాత అతిపెద్ద నదీ వ్యవస్థ భారతదేశంలో ఉన్నది ఏదంటే బ్రహ్మపుత్ర నది. నిజానికి బ్రహ్మపుత్ర అనేది పెద్దదే, కానీ భారతదేశంలో దాని నదీ వ్యవస్థను చూసినట్లయితే మొదటి స్థానం గంగా నది ఉంటుంది, 2వ స్థానం గోదావరి నది ఉంటుంది, 3వ స్థానం బ్రహ్మపుత్ర ఉంటుంది, 4వ స్థానంలో కృష్ణా నది ఉంటుంది అనమాట. ఈ విధంగా 4వ అతిపెద్ద నదిగా మన భారతదేశంలో ఈ కృష్ణా నది ఉందన్నమాట. ఇది కృష్ణా నదికి సంబంధించినటువంటి భారతదేశంలో ఉండే మ్యాప్. మనందరికీ తెలిసిందే పెనిన్సులార్ రీజియన్ ఉంది, అంటే ద్వీపకల్ప భూమి. ఈ ద్వీపకల్ప భూమిలో మహారాష్ట్ర ప్రాంతంలో ప్రారంభమై కర్ణాటక మీదుగా, తెలంగాణ మీదుగా, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రయాణం చేసి హంసల దీవి దగ్గర ఈ బంగాళాఖాతంలో అంటే తూర్పు వైపు ఉన్నటువంటి బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్లో నది సముద్రంలో కలిసిపోతున్నటువంటి నదిని కృష్ణా నదిగా మనం పేర్కొంటూ ఉంటాం. సుమారుగా 1400 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ సుమారు 2,50,000 వరకు, ఇంచుమించుగా 2,25,000 నుంచి 2,50,000 వరకు కూడా ఎకరాలకి సాగునీరు అందించేటటువంటి అతిపెద్ద నదుల్లో ఒక నది అనమాట కృష్ణా నది. ఇప్పుడు ఈ కృష్ణా నది గురించి ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద నదులు ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇది ఆ పాయింట్ మీకు ఇవ్వడం జరిగింది. అది మొదటి నది గంగా నది, 2వది గోదావరి నది, 3 బ్రహ్మపుత్ర నది, 4 కృష్ణా నది. అయితే ఈ కృష్ణా నది ఎక్కడ పుట్టింది? ఈ ప్రశ్న చాలాసార్లు అడిగారన్న విషయం మీకు తెలిసిందే. అనేక పోటీ పరీక్షల్లో కృష్ణా నది యొక్క ఆవిర్భావం ఎక్కడ అంటే మహారాష్ట్రలోని సతారా జిల్లా. ఆ జిల్లా పేరు సతారా. అది ఒక గ్రామం ఉంటుంది అక్కడ. ఆ గ్రామం పేరు జోర్ విలేజ్ అంటారు. జోర్ అనే విలేజ్ ఉంటుంది. ఆ జోర్ విలేజ్ దగ్గర మహాబలేశ్వరం ఉంటుంది. మనందరికీ తెలిసిందే. ఒక టెంపుల్ కూడా ఉంది, మహాబలేశ్వరం టెంపుల్. ఈ మహాబలేశ్వరం దగ్గర ఈ కృష్ణానది అనేది ప్రారంభమైన ఉంది. దాన్ని అంటే ఆ మహాబలేశ్వర్నే, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్నే కృష్ణానది యొక్క పుట్టుక ప్రదేశంగా మనం పేర్కొంటుంటాం. ఇది కృష్ణానది యొక్క మన ఏ రాష్ట్రాలకు ప్రవేశిస్తున్నాయి అన్నది మీకు డీటెయిల్స్ తెలియడం కోసమని నేను మ్యాప్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మహారాష్ట్ర నుంచి ప్రయాణమై కర్ణాటక మీదుగా అంటే ఉత్తర కర్ణాటక మీదుగా ప్రయాణం చేసి తెలంగాణకు మరియు ఆంధ్రాకి మధ్యగా ప్రయాణం చేస్తూ ఆంధ్ర గుండా విజయవాడ పక్క నుంచి ప్రయాణం చేసి హంసల దీవి దగ్గర సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతున్నటువంటి నదే ఈ కృష్ణానది అనమాట. అయితే ఈ కృష్ణానది గురించి మరింత అంశాలని మీకు అందిస్తాను. అదేంటంటే
కృష్ణానది బంగాళాఖాతంలోనికి ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలోకి అంటే బే ఆఫ్ బెంగాల్లోనికి ఎక్కడ కలిసిపోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి హంసల దీవి అనే దీవి వద్ద ఈ కృష్ణానది మన సముద్రంలో కలిసిపోతూ ఉందన్నమాట. కృష్ణానది యొక్క మొత్తం పొడవు ఎంతగా ఉంది అంటే సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి? మహారాష్ట్రలో ఉన్నటువంటి మహాబలేశ్వర్ నుంచి హంసల దీవి వరకు కూడా చూసుకున్నట్లయితే మొత్తం 1400 కిలోమీటర్ల వరకు కూడా ఇది ప్రయాణం చేస్తున్నట్టు ఉండదు. ఇక్కడ మరొక అంశాన్ని నేను ఇచ్చాను. అదేంటంటే సాధారణంగా ఈ మధ్యకాలంలో కొన్ని పోటీ పరీక్షలు ఏమి ఇస్తున్నాడంటే ఒక టౌన్, ఒక సిటీ ఇస్తున్నాడు. ఆ సిటీ ఏ నది ఒడ్డున ఉంది అని ఇస్తున్నాడు. అందులో కృష్ణానది ఒడ్డున్నటువంటి ఒక పెద్ద నగరం సిటీ ఏది అంటే విజయవాడ. ఆ ఉద్దేశంతో మీకు ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ మీకు తెలిసే ఉంటుంది అనుకోండి, కానీ ఎందుకేమని మీకు ఇచ్చాను. కృష్ణానది ఒడ్డునటువంటి ఒక ప్రధానమైన నగరం ఏది అంటే విజయవాడ. అలాగే కృష్ణానదికి ఏ పరివాహక ప్రాంతాల్లో ఉంటుంది అని ఏ రాష్ట్రాలు కూడా ప్రయాణం చేస్తుందంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా వరుస క్రమంలో అది ప్రయాణం చేస్తూ ఉంటుంది, పైనుంచి కిందకి ప్రయాణం చేస్తూ ఉంటుంది అన్నమాట. అయితే కృష్ణానదికి ఉండే ఉపనదుల గురించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఏ ఉపనదులు ఉన్నాయి అనే విషయాలు కూడా మనం తప్పనిసరి తెలుసుకోవాలి. కృష్ణానది ఉందంటే దాని ఎడం వైపున కుడి వైపున కూడా ఉపనదులు దానిలో కలుస్తూ ఉంటాయి. నేను ప్రధానమైనటువంటి ఉపనదులు మీకు ఇవ్వడం జరిగింది. ఎడం వైపు కలుస్తున్నటువంటి నదులేవి, కుడివైపు కలుస్తున్నటువంటి నదులేవి. అంటే కృష్ణానదికి ఎడం వైపు ఏ నదులు కలుస్తున్నాయి, కుడివైపు ఏ నదులు కలుస్తున్నాయి అనే అంశాన్ని మీకు అందిస్తాను. ఫస్ట్ ఎడం వైపు ఉండే నదులు చూద్దాం. ఎడమ వైపు నుంచి కృష్ణానదిలో ఎడమ వైపు నుంచి కలుస్తున్నటువంటి నదులు ఏంటి అంటే భీమా నది, దిండి నది, పెద్దవాగు, మూసి, పాడేరు, మున్నేరు. ఈ 6 నదులు కూడా ఎడమ వైపు నుంచి కలుస్తున్నటువంటి నదులు. కృష్ణానదిలోనికి ఎడమ గట్టు నుంచి కలుస్తున్నటువంటి నదులు ఏవి అంటే ఎడమవైపు నుంచి కలుస్తున్న నదులు భీమా నది, దిండి నది, పెద్దవాగు, మూసి నది, పాలేరు, మున్నేరు. ఈ నదులన్నీ కూడా ఎడమవైపు కలుస్తున్న నదులు. అలాగే కుడివైపు కలుస్తున్న నదులు ఉన్నాయి. అవేంటంటే కొడలి, దాన్ని నిరంజన అని కూడా పిలుస్తారు, నిరంజన అని కూడా పిలుస్తారు. ఆ నది కూడా ఇంపార్టెంట్ అదే కొడలి నది అంటారు. అలాగే వెన్న, కోయిన, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. ఈ నదులన్నీ కూడా కుడివైపు నుంచి కలిసే నదులు. ఒకసారి క్వశ్చన్ ఇచ్చాడనమాట. ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎలా పంచగంగ, దూద్గంగ ఈ విధమైనటువంటి నదులు ఏ నది యొక్క ఉపనదులు అని చెప్పి గంగా నద, యమునా నద, గోదావరి నద, కృష్ణా నద ఇలాంటి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ విధమైనటువంటి ప్రశ్నలు గ్రూప్స్ లో రావడం జరిగింది అనమాట. ఆ ఉద్దేశంతో మీకు తెలియాలనే ఉద్దేశంతో ఈ పాయింట్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఎడం వైపు నుంచి కలిసే నదులు, కుడివైపు నుంచి కలిసే నదులు. ఎడమవైపు నుంచి కలిసే నదులు ఏవేవి? భీమా నది, దిండి నది, పెద్దవాగు, మూసీ నది, పాలేరు, మున్నేరు. ఇవి ఎడమవైపు నుంచి కలిసే నదులు. కుడివైపు నుంచి కలిసే నదులు ఏవి? కొడలి నది, దాన్ని నిరంజన అని పిలుస్తారు. వెన్న, కొయిన, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. ఈ నదులన్నీ కూడా కుడివైపు నుంచి కలిసే నదులు అనమాట. ఇవి కృష్ణానదికి ఉన్నటువంటి ఉపనదులు. అయితే ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే ఇక్కడ ఒకసారి మీకు మ్యాప్ చూపించాను. ఇది కృష్ణానది అంటే ఏ రాష్ట్రాల గుండా వస్తూ ఏ ఉపనదులు కలుపుకుంటూ వెళ్తున్నది మీరు ఒకసారి క్లియర్ గా చూస్తూ ఉంటారు. ఇది కృష్ణానది, ఇది గోదావరి నది. ఈ గోదావరి నది ఏ విధంగా ఉంది, గోదావరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కృష్ణానది ఒకసారి చూసినట్లయితే ఈ విధంగా కృష్ణానది అనేది ప్రవహిస్తుంది. ఈ విధంగా అనేక పాయలుగా చీలిపోయి కృష్ణానది ఉంది. నెక్స్ట్ దీని మీద వచ్చే మరింత అంశాలు చూద్దాం. కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఆ డ్యామ్స్ ఏంటంటే కోయినా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు, అలాగే ఆల్మట్టి, మనకందరికీ తెలిసిందే ఆల్మట్టి డ్యామ్, అలాగే జోరాల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఒకటి, అలాగే శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, పులిచింతల డ్యామ్. ఇవి ప్రధానమైనటువంటి డ్యామ్లు. ఇవి కాకుండా అనేక డ్యామ్స్ ఉన్నాయి, కానీ ప్రధానమైన డ్యామ్స్ మాత్రం ఇవి. కోయినా, ఆల్మట్టి, జోరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల. మనకు సాధారణంగా కృష్ణానదికి గోదావరి నది మీద ఉన్నటువంటి నదులకి కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను కృష్ణానది మీద ఉన్నటువంటి డ్యామ్స్ ఏంటి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఇచ్చానమాట. ఒకటి కోయినా నది, ఆల్మట్టి డ్యామ్, జోరాల ప్రాజెక్ట్, శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్, పులిచింతల. ఈ ప్రాజెక్టులు అనేవి కృష్ణానది మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. అలాగే ఇప్పుడు మనం వాటర్లోకి వెళ్దాం. ఈ జల వివాదాలు, భారతదేశంలో జల వివాదాలు పరిష్కరించడం కోసమని భారత రాజ్యాంగంలోనే ఒక ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. అది 262 ఆర్టికల్, 262 ఆర్టికల్ ప్రకారం
రాష్ట్రాల మధ్య జల వివాదాలు సంభవించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్ అనేది ఈ జల వివాదాల్ని పరిష్కరిస్తూ ఉంటుంది అనమాట. ఆ పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిని ఈ మన కృష్ణానదికి సంబంధించిన దాన్ని ఏమి పిలుస్తారంటే, ఇది 2 ట్రిబ్యునల్స్ ఇప్పటివరకు వేయడం జరిగింది. ఆ 2 ట్రిబ్యునల్స్ లో మొదటి ట్రిబ్యునల్ ఏమి పిలుస్తారంటే KWDT1 అని పిలుస్తారు. అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 అంటే కృష్ణానది జల వివాద ట్రిబ్యునల్ మొదటిది అని అర్థం అనమాట. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 1 అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది? కృష్ణానదీ జలాలను వేరువేరు రాష్ట్రాలు అంటే పరివాహక ప్రాంత రాష్ట్రాలకు విభజించడం కోసం కేంద్ర ప్రభుత్వం KWDT1 అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 ఎప్పుడు ఏర్పాటు చేసింది అంటే 1969 ఏప్రిల్ 10వ తేదీన ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్కి మీకు ఆల్రెడీ అబ్రివేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. KWDT1 అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అంటే మొదటిది అని అర్థం అనమాట. ఇప్పటివరకు 2 అయ్యే, ఇది మొదటిది. అయితే ఈ ట్రిబ్యునల్లో సాధారణంగా ఈ ట్రిబ్యునల్ ఏం పిలుస్తారంటే, దానికి ఎవరైతే చైర్మన్ గా ఉన్నారో వాళ్ళ పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మొదటిదానికి ఎవరు చైర్మన్ గా ఉన్నారు అంటే RS బచావత్. బచావత్ గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దీన్ని బచావత్ ట్రిబ్యునల్ పిలుస్తూ ఉంటారు. ఈ బచావత్ ట్రిబ్యునల్ ని ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1969 ఏప్రిల్ 10వ తేదీన ఈ బచావత్ ట్రిబ్యునల్ ని దేని కొరకు ఏర్పాటు చేశారు? పరివాహక ప్రాంత రాష్ట్రాలు ఏవేవి? ఒకటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. అప్పటికి విభజించబడలేదు కాబట్టి సంయుక్త ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల మధ్య ఈ వాటర్ని కృష్ణానది జలాల్ని పంపకం చేయడం కోసమని 1969 ఏప్రిల్ 10వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీనే బచావత్ ట్రిబ్యునల్ అని పిలుస్తారు. ఎందువల్లంటే దానికి చైర్మన్ బచావత్ అనేటటువంటి జస్టిస్ బచావత్ అనే వ్యక్తి దాని చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దాన్ని బచావత్ ట్రిబ్యునల్ అంటారు. దానిలో ఉండే సభ్యులు 2 సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరంటే RM భండారీ గారు, DM సేన్ గారు. వీళ్ళిద్దరూ కూడా సభ్యులుగా ఉన్నారు. బచావత్ గారు ఏమో దానికి చైర్మన్ గా ఉన్నారు అనమాట. అందులో దీన్ని బచావత్ ట్రిబ్యునల్ అంటారు. బచావత్ ట్రిబ్యునల్ అన్న KWDT1 అంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అన్న ఒకటే. ఓకే, ఈ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ దానిలోకి వెళ్తున్నాం. అదేంటంటే కృష్ణానది జల వివాద ట్రిబ్యునల్ ఏ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఏ చట్టం ఆధారంగా, పార్లమెంట్ యొక్క ఏ చట్టం ఆధారంగా ఈ బచావత్ ట్రిబ్యునల్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అనేది నా ఉద్దేశం అనమాట. అదేంటంటే ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 1956లో పార్లమెంట్ ఒక చట్టం చేసింది. అంటే రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కరించడం కోసమని ఒక చట్టాన్ని చేయడం జరిగింది పార్లమెంట్. ఆ చట్టాన్ని ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 అంటారు. ఈ చట్టానికి పరిధిలో ఈ చట్టానికి అనుగుణంగా బచావత్ ట్రిబ్యునల్ ని కేంద్ర ప్రభుత్వం 1969లో ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇది నేను చెప్తాను అనుకున్న అంశం. నెక్స్ట్ అయితే ఈ బచావత్ ట్రిబ్యునల్ లేదా KWDT1 తన తుది నివేదిక ఫైనల్ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు సమర్పించింది అంటే 1976 మే 27వ తేదీన సమర్పిస్తే మన గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమల్లోకి తీసుకొచ్చిన డేట్ ఎప్పుడు అంటే 1976 మే 31వ తేదీ. 1976 మే 31వ తేదీ నుంచి బచావత్ ట్రిబ్యునల్ అనేది అమల్లోనికి రావడం జరిగిందనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల విద్యార్థులుగా ఈ అంశాలను తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ పాయింటే. కృష్ణా ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్ ఇలా విధంగా ఉంది కాబట్టి డెఫినెట్ గా మనకు వచ్చే పోటీ పరీక్షలో డెఫినెట్ గా ఒక క్వశ్చన్ వస్తుంది. అందులో డెఫినెట్ గా ప్రతి పాయింట్ కూడా మీకు ఇంపార్టెంట్ పాయింటే. అందులో జాగ్రత్త గుర్తుంచుకోండి. బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు తన నివేదికని ఇచ్చింది అంటే 1976 మే 27. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా బచావత్ ట్రిబ్యునల్ అమల్లోకి వచ్చిన తేదీ ఎప్పుడు అంటే 1976 మే 31వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరిగిందనమాట. నెక్స్ట్ అయితే ఒకసారి బచావత్ ట్రిబ్యునల్ ఏ విధంగా చేసిందో, నీటి పంపకాలు ఏ విధంగా చేసిందో అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక నది నీటిని ఎంత వస్తుంది అని అంచనా వేయాలంటే ఒక్కో సంవత్సరంలో వర్షాలు ఎక్కువ పడితే ఎక్కువ నీరు వస్తూ ఉంటుంది. వర్షాలు సరిగా పడకపోతే అంటే కరువు కాటకాలు సంభవిస్తే నది వాటర్ తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఏ విధంగా దాన్ని డిమార్కెట్ చేస్తాం అంటే ఏ విధంగా దానిలో ఉండే వాటర్ని కొలుస్తాం అనేది చూస్తే బచావత్ ట్రిబ్యునల్ ఏం చేసిందంటే 100 సంవత్సరాల యొక్క లెక్కలు తీసుకోవడం జరిగింది.
అప్పటికి 100 సంవత్సరాల ముందు లెక్కలు చూసుకొని ఆ 100 సంవత్సరాల యొక్క సగటుని 75% తీసుకొని, అంటే 100% ఉంటే దానిలో 75% వాటర్ అవైలబిలిటీ, అంటే వాటర్ తప్పనిసరిగా వచ్చేటటువంటిగా పరిగణించి దాన్ని ఈ 3 రాష్ట్రాలకి పంపకం చేయడం జరిగిందనమాట. దాన్ని మీకు ప్రశ్నగా అందించడం జరుగుతోంది. అదేంటంటే బచావత్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం కృష్ణానదిలో నీటి లభ్యత ఎంత శాతంగా భావించి నీటి పంపకాలు చేయడం జరిగింది అంటే 75% ఉంటుంది. నీటి లభ్యత 75% ఉంటుంది. అంటే గత 100 సంవత్సరాల లెక్కలు పెట్టి చూసుకుంటే 75% గ్యారంటీగా ఉంటుంది. కరువు కాటకాలు వచ్చినా సరే 70% వాటర్ ఉంటుందనే ఉద్దేశంతో కృష్ణానది ప్రతి సంవత్సరం ప్రవహించేటటువంటి యావరేజ్ నీటిలో 75% నీటిని పరిగణలో తీసుకొని దాన్ని పంపకం చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ వరకు మీకు పాయింట్ అర్థమైంది. అయితే ఏ రాష్ట్రాలకి ఎంతంత పంపకం చేయింది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. దాని ముందుగా అసలు మొత్తం 75% చూసుకుంటే కృష్ణానదిలో అవైలబుల్ వాటర్, అంటే మొత్తం వాటర్ ఎంతగా ఉంటుంది పంపకం చేయడానికి కృష్ణానదిలో ఉన్నటువంటి మొత్తం నీళ్లు ఎంత అని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసింది అంటే 2060 టీఎంసీలు. 2060 టీఎంసీ. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానదిలో 75% అవైలబిలిటీ చూసుకుంటూ అది రూపొందించిన నివేదిక ప్రకారం కృష్ణానదిలో ఉండే నీటి యొక్క పరిమాణం ఎంత అంటే ఒక సంవత్సరానికి 2060 టీఎంసీలు. 2060 టీఎంసీలు. మళ్ళీ చెప్తున్నాను, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అవైలబుల్ వాటర్ 2060 టీఎంసీలు. టీఎంసీ అనగానేమి మనం నీరుని లీటర్లో కొలుస్తూ ఉంటాం, కానీ అది చాలా ఎక్కువ నీరు. అందువల్ల దాన్ని టీఎంసీ అనే అత్యంత పెద్దదైనటువంటి కొలమానంతో కొలుస్తుంటారు. టీఎంసీ అంటే అర్థం ఏంటంటే ఒక టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, అంటే 1000 మిలియన్ల చదరపు అడుగులు అనమాట. ఒక చదరపు అడుగు అంటే చూస్తాం మనం, అడుగు ఇంటూ అడుగు ఇంటూ అడుగు, దాన్ని ఒక చదరపు అడుగు అంటాం. అలాంటివి 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, దాన్ని ఒక టీఎంసీగా పరిగణిస్తుంటారు. టీఎంసీ అంటే 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అర్థం టీఎంసీ. లీటర్స్ లో చెప్తే ఒక టీఎంసీ ఎన్ని లీటర్లకు సమానం అంటే 28.3 బిలియన్ లీటర్లు. 28.3 బిలియన్ లీటర్లని ఒక 28.3 బిలియన్ లీటర్లని ఒక టీఎంసీగా మనం పరిగణిస్తూ ఉంటాం. అలాంటివి 2060 టీఎంసీలు కృష్ణానదిలో అవైలబుల్ వాటర్ ఉందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేయడం జరిగిందనమాట. ఆ అంచనా వేసి ఆ 2060 టీఎంసీలని ఈ 3 రాష్ట్రాలకి పంపకం చేయడం జరిగింది. ఎంతగా పంపకం చేసింది అన్నది కూడా ఒకసారి చూడండి. మహారాష్ట్రకి 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ అంటే ఏది అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ అంటే ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి 811 టీఎంసీలని కేటాయించడం జరిగిందనమాట. ఒకసారి చూడండి, 585, 734, 811 మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినటువంటి నీటి పరిమాణాలు. ఈ 3 అంశాలని మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. మహారాష్ట్ర బచావత్ ట్రిబ్యునల్ ఎంత కేటాయించిందంటే 585 టీఎంసీలు, కర్ణాటక ఎంత కేటాయించిందంటే 734 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ అంటే అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ ఎంత నీటిని కేటాయించింది అంటే 811 టీఎంసీలుగా కేటాయించడం జరిగింది. ఇది బచావత్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. అయితే ఈ బచావత్ ట్రిబ్యునల్ అనేది కొంత మిగులు జలాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఆ మిగులు జలాలు ఎంతగా ఉన్నాయని ప్రకటించింది అంటే 330 టీఎంసీలని మిగులు జలాలుగా ప్రకటించింది. అయితే కొన్ని సమయాల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు దిగువ ప్రాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగే అవకాశం ఉంది. పై వాళ్ళు నీరు వాడుకుంటే కిందకి నీరు రాకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో అటువంటి ఇబ్బందులు దిగువ రాష్ట్రం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ మిగులు జలాలను వాడుకునే హక్కుని ఈ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ 1 అంటే బచావత్ ట్రిబ్యునల్ అనేది కల్పించడం జరిగింది. ఆ దాన్ని గుర్తించుకోవాలి. మిగులు వాటర్ ఎంతగా నిర్ధారించింది బచావత్ ట్రిబ్యునల్ అంటే 330 టీఎంసీలని బచావత్ ట్రిబ్యునల్ అనేది మిగులు జలాలుగా ప్రకటించడం జరిగింది అనమాట. అయితే ఈ బచావత్ ట్రిబ్యునల్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పటి తర్వాత మళ్ళీ సమీక్షించడం జరుగుతుందని బచావత్ ట్రిబ్యునల్ పేర్కొంది అంటే 2000 సంవత్సరం మే 31 తర్వాత దీన్ని మళ్ళీ సమీక్షిస్తాము అని దానిలో ప్రకటించడం జరిగింది అనమాట. అంటే అప్పటి వరకు ఇది అమల్లో ఉంటుందని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కూడా కమిటీని వేయలేదు. కనీసం 3-4 సంవత్సరాలు కంటిన్యూ అయిపోయిన తర్వాత
అప్పుడు మళ్ళీ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2ని వేయడం జరిగింది. ఇప్పుడు బ్రజేష్ కుమార్ గారి నేతృత్వంలో, అంటే జస్టిస్ బ్రజేష్ కుమార్ గారి నేతృత్వంలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2వ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ నెక్స్ట్, ఇప్పుడు మీకు మొదటిది అర్థమైంది అనుకుంటున్నాను నేను. మొదటిది ఏంటి అంటే, మనం ఫస్ట్ చెప్పుకున్నటువంటి బచావ్ ట్రిబ్యునల్. బచావ్ ట్రిబ్యునల్ ఏ విధంగా ఏర్పాటు చేయబడింది, ఏ చట్టాల ప్రకారం ఏర్పాటు చేయబడింది, ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేయబడింది, అది దానిలో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది ఉన్నారు, అది ఏ విధమైనటువంటి ప్రమాణాన్ని తీసుకుంది, ఎంత నీటిని అది కృష్ణానదిలో ఉందని నిర్ధారించింది, ఆ నీటిని ఏ విధంగా ఏ రాష్ట్రాలకి పంచడం జరిగింది, ఈ విధంగా మనం పాయింట్లు చెప్పుకున్నాం. ఇప్పుడు రెండో స్టెప్లోకి వెళ్ళాం. అదేంటి? బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. దీన్నే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించింది ఒకసారి చూద్దాం. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ 2 ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేయబడిన కమిటీ అంటే, జస్టిస్ బ్రజేష్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా విస్తృతమైన కమిటీ అనమాట. ఈ బ్రజేష్ కుమార్ గారు దాని నేతృత్వం వహించడం జరిగింది. అయితే కృష్ణా జలాల మీద రెండో ట్రిబ్యునల్, అంటే ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలో ఎంత నీటి లభ్యత ఉంటుందని ఆధారంగా చేయడం జరిగిందంటే 65%. ఎందుకంటే కృష్ణానదిలో నీటి లభ్యత క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఈ వాతావరణం ఉన్నటువంటి ప్రభావాల కారణంగా కృష్ణానది నీటి ప్రవాహం అనేది తగ్గిపోతుందనే ఉద్దేశంతో బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది 65% అవైలబిలిటీని తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ప్రస్తుతం మిగులు జలాలను కూడా పంపకం చేయడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా మిగులు జలాలు ఉన్నాయని బచావ్ ట్రిబ్యునల్ చెప్పింది. ఆ బచావ్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి మిగులు జలాలని కూడా అన్ని రాష్ట్రాలకు కూడా ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది పనిచేయడం జరిగింది అనమాట. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, దిగువ రాష్ట్రం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైన హక్కు ఉండేది, మిగులు జలాలు వాడుకునే హక్కు. కానీ ఆ మిగులు జలాన్ని మిగిలిన రాష్ట్రాలకు కూడా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పనిచేయడం జరిగింది అనమాట. అయితే ఈ విధంగా మిగులు జలాల్ని కూడా పరిగణలో తీసుకొని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 కృష్ణా నదిలో ఎంత నీరు లభిస్తోందని, ఒక సంవత్సరానికి ఎంత నీరు లభిస్తోందని ప్రకటించింది అంటే 2578 టీఎంసీలు. 2578 టీఎంసీలుగా ఇది నిర్ధారించడం జరిగింది. బచావ్ ట్రిబ్యునల్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎంత ప్రకటించింది? అది 2060 టీఎంసీలుగా చెప్పింది. అది 100 సంవత్సరాల యొక్క లెక్కలు తీసుకొని చెప్పింది. కానీ బ్రజేష్ కుమార్ గారు కేవలం 47 సంవత్సరాల యొక్క, అంటే అంతకు ముందున్నటువంటి 47 సంవత్సరాలని మాత్రమే పరిగణలో తీసుకొని దాని లెక్కలు బట్టి దానిలో కృష్ణానదిలో సుమారుగా 2578 టీఎంసీలు ఒక సంవత్సరానికి నీరు అవైలబిలిటీ ఉంది అని లెక్కపెట్టి దాన్ని పంపకం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ పంపకం చేయడంలో ఆయన ఒక తుది తీర్పు ఇచ్చారు, ఫైనల్ జడ్జిమెంట్. ఆ ఫైనల్ జడ్జిమెంట్ అంటే బ్రజేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు ఇచ్చారు అంటే 2013 నవంబర్ 29న ఈ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కానీ అదే సమయంలో తెలంగాణ పోరాటంగా ప్రారంభించబడి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కూడా ఏర్పాటవడం జరుగుతుంది. అందువలన బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని మరింత ఈ కేంద్ర ప్రభుత్వం మరో 2 సంవత్సరాలని దాన్ని పొడిగించి ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి జలాల్ని తిరిగి విభజించమని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఒక పనిని అప్పచెప్పడం జరిగిందనమాట. అయితే దాని గురించి మళ్ళీ కొన్ని నిమిషాలు మాట్లాడుకుందాం. ముందు మనం చెప్పాల్సింది ఏంటంటే 2013 నవంబర్ 29న తుది తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తుది తీర్పు ప్రకారం బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంచనా వేసినటువంటి 2578 టీఎంసీలని ఏ విధంగా పంపకం చేసింది అనేది మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ లేదా కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 ప్రకారం కృష్ణానది జలాలను ఏ విధంగా ప్రకటించడం జరిగిందో, ఏ విధంగా పంపకం చేయడం జరిగిందో ఒకసారి చూడండి. మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలు. ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్కు, ఈ విధంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంపకం చేయడం జరిగిందనమాట. మళ్ళీ ఒకసారి చూడండి, మహారాష్ట్రకు 666 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 1005 టీఎంసీలు. ఈ విధంగా కేటాయించి, అంటే ఈ కేటాయింపులు అనేవి ఎక్కువ జలాల్ని కూడా పంపకం చేయడం ద్వారా, అంటే అన్ని జలాలు కలుపుకొని ఈ లెక్కలు అనమాట, మొత్తం మిగులు జలాల్ని కూడా పంపకం చేయడం ద్వారా ఈ విధంగా బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది కేటాయించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో 2013 నవంబర్ 29న ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ని తిరిగి కొనసాగించవలసిందిగా ఈ కేంద్ర ప్రభుత్వం వారిని కోరడం జరిగింది.
దీంతో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లు తిరిగి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఒక నివేదికను సమర్పించాయి. అదేంటంటే తెలంగాణ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మొదటి నుంచి వారు ఈ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించలేదు కాబట్టి వారి వాదనలు వినడం కోసమని 4 రాష్ట్రాలని కూడా దానిలో వాదోపాదాలు వినిపించే విధంగా తిరిగి జలాలను పంపకం చేయాలని వాదించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ విభజించినటువంటి నీటిని కాకుండా మళ్ళీ తిరిగి 4 రాష్ట్రాలకి జలాలు విభజించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలు కోరడం జరిగింది. కానీ ఇటీవల ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దాన్ని కొట్టేసి కేవలం ఆంధ్రప్రదేశ్కి, అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి 1005 టీఎంసీలని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకి విభజిస్తామని ప్రకటించడం జరిగింది. కర్ణాటకకి, మహారాష్ట్రకి ఎటువంటి మార్పులు ఉండవని ప్రకటించడం జరిగింది అనమాట. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. అయితే ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది దాని నివేదికలో మళ్ళీ ఈ సమీక్ష, ఈ నీటి మీద ఎప్పుడు సమీక్షిస్తారని ప్రకటించడం జరిగింది అంటే 2050 వరకు ఇదే లెక్కలు ఉంటాయి. 2050లో మళ్ళీ తిరిగి సమీక్షిస్తారని ప్రకటించడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ మీకు ఒక పాయింట్ కూడా ఇచ్చాను. అదేంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఈ కమిటీల్ని, అంటే ఇటువంటి ట్రిబ్యునల్స్ ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది అంటే 262 ఆర్టికల్ ప్రకారం ఇది ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ అదేంటంటే ప్రస్తుతం విభజన అయిపోయింది, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన అయిపోయిన తర్వాత ప్రస్తుతం వచ్చినటువంటి ఆ నీటిని, కృష్ణా నీటిని ఏ విధంగా పంపకాలు చేస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకి 66:34% ఈ నీటిని పంపకం చేయడం జరుగుతుంది అనమాట. 66:34 రేషియోలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకి ఈ నీటిని తాత్కాలికంగా పంపకం చేయడం జరుగుతుంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తిరిగి ఫైనల్ గా ఈ ఇద్దరికి కూడా పంపకాలు చేసిన రోజున ఇది మళ్ళీ మారడం జరుగుతుంది అనమాట. అయితే ప్రస్తుత సమస్య ఏంటో చూద్దాం. ఈ రోజు ఉన్నటువంటి సమస్య, ఈ రోజు పేపర్లో వచ్చిన దాని ప్రకారం ఎటువంటి సమస్య ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనేది తనకు వచ్చినటువంటి నీటిలో నుంచి శ్రీశైలం డ్యామ్ అనేది ఉమ్మడి డ్యామ్, నాగార్జున సాగర్ అనేది కూడా ఉమ్మడి డ్యామ్. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా ఉన్నటువంటి డ్యామ్స్ ఏవి అంటే శ్రీశైలం మరియు నాగార్జున సాగర్. ఈ శ్రీశైలం డ్యామ్ లో ఉన్నటువంటి నీటి నుంచి 3 టీఎంసీలని తను రాయలసీమలో తాగునీటి సదుపాయాలకి కేటాయించాలని పూర్తిగా ఒక ప్రత్యేకమైనటువంటి పోతిరెడ్డిపాడు రిజర్వాయర్కి దీన్ని మళ్లించడం జరుగుతోంది. అటువంటిది ఇది తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో తెలంగాణ వారు కేంద్ర ప్రభుత్వానికి మరియు ట్రిబ్యునల్ కూడా ఈ నివేదికని రూపొందించి దాన్ని ఆపించవలసిందిగా తెలంగాణ వారు కోరడం జరుగుతుంది అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ వారి వాదన ప్రకారం ఏంటంటే తమ యొక్క జలాల నుంచి మాత్రమే, తమకు వచ్చినటువంటి వాటా నుంచి మాత్రమే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ వారు చెప్తున్నారు. కానీ ఈ విధంగా ఎటువంటి ట్రిబ్యునల్ యొక్క అనుమతి లేకుండా మీరు ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టు కట్టడం ద్వారా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వారు వాదించడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య అనమాట. ఇది భవిష్యత్తులో ఏ విధంగా వస్తుంది, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా పంపకం చేస్తున్నది తర్వాత చూద్దాం. ప్రస్తుతం వరకు ఉన్నటువంటి సమస్యలు ఈ సంగతులు ఇవన్నమాట. ఇప్పుడు దీనిలో కూడా మనకు పోటీ పరీక్ష రావడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని అంశాలు ఇస్తాను. అదేంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ రిజర్వాయర్ ద్వారా రాయలసీమ ప్రాంతానికి త్రాగునీటిని అందించే రిజర్వాయర్పై ప్రస్తుతం వివాదం కొనసాగుతోంది అని అంటే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్. ఎందుకంటే పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అనేది ఏ జిల్లాలో ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. అయితే ఈ పోతిరెడ్డిపాడు రిజర్వాయర్కు మరో పేరు కూడా ఉంది. దాని పేరు ఏం పేరు అంటే వెలుగోడు రిజర్వాయర్ అంటారు. వెలుగోడు రిజర్వాయర్ అన్నా పోతిరెడ్డిపాడు రిజర్వాయర్ అన్నా ఒకటే అనమాట. అయితే ఈ పోతిరెడ్డిపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి ఏ ప్రాజెక్ట్ నుంచి నీరు మళ్లిస్తున్నారు అంటే శ్రీశైలం డ్యామ్ నుంచి మళ్లించడం జరుగుతుంది అనమాట. ఎన్ని టీఎంసీలు మళ్లిస్తున్నారు అంటే 3 టీఎంసీలు మళ్లిస్తున్నారు అనమాట. దాన్ని ప్రశ్నగా ఇవ్వడం జరిగింది. ఎన్ని టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు రిజర్వాయర్కి పంపించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ వారి కోపానికి కారణమైంది అంటే 3 టీఎంసీలు నీరు అనమాట. ఇది ప్రస్తుతం కృష్ణా జలాల మీద ఉన్నటువంటి సమస్యకు మూల కారణం అండ్ దాని యొక్క పూర్తి డీటెయిల్స్. ఇప్పుడు మరొక అంశంలోకి వెళ్దాం. అదేంటంటే అండర్-17 ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ గురించి ఒకసారి చూద్దాం. ఇది జస్ట్ వాయిదా పడడం జరిగింది, అందువల్ల దీని గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందువల్లంటే ఈ వరల్డ్ కప్ అనేది భారతదేశంలో జరగబడేటటువంటి వరల్డ్ కప్ కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్. వరల్డ్ కప్ ఒకసారి చూద్దాం. 2020 నవంబర్ 2వ తేదీ నుంచి నిర్వహించవలసినటువంటి
అండర్-17 ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ క్రీడలు ఇటీవల ఎప్పటికి వాయిదా పడ్డాయి అంటే 2021 ఫిబ్రవరి 17 నుంచి మార్చి 7వ తేదీ వరకు ఇది వాయిదా పడడం జరిగింది. అంటే 2020 నవంబర్లో జరగాల్సింది 2021 ఫిబ్రవరికి వాయిదా పడడం జరిగింది అనమాట. అయితే దీని మీద వచ్చి మరొక అంశాలు ఏంటంటే ఇప్పుడు ఆ 2021లో ఫిఫా ఉమెన్ అండర్-17 ఫిఫా ఉమెన్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలోనే జరుగుతుంటుంది. అందువల్ల ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇందుకు ఫిఫా వరల్డ్ కప్ అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ క్రీడలు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి అంటే 2008లో ఇవి ప్రారంభించబడ్డాయి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారంటే 2 సంవత్సరాలకు ఒకసారి దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉమెన్ వరల్డ్ కప్ అనేది 2008లో ఇది ప్రారంభించడం జరిగింది. మన ఇండియాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నాయి అనమాట. మొట్టమొదటిసారిగా ఇండియా దానికి ఆతిథ్యం కల్పించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక అంశాన్ని మీకు ఇచ్చినట్లయితే లాస్ట్ వరల్డ్ కప్ అంటే ఫిఫా అండర్-17 ఉమెన్ లాస్ట్ వరల్డ్ కప్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2018లో. ఎందుకంటే 2020 కాబట్టి ముందు 2 సంవత్సరాలు కాబట్టి 2018లో జరగడం జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఉరుగ్వేలో జరిగింది. 2018లో ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఉరుగ్వేలో నిర్వహించబడింది. ఉరుగ్వేలో నిర్వహించబడినటువంటి ఫిఫా అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ ను సాధించి విజేతగా నిలబడినటువంటి దేశం ఏది అంటే స్పెయిన్ దేశం. ఏ దేశం మీద గెలుపొంది స్పెయిన్ విజేతగా ఉంది అంటే మెక్సికో దేశాన్ని ఓడించి, అంటే మెక్సికో యొక్క అండర్-17 ఉమెన్ టీంను ఓడించి స్పెయిన్ దేశం అనేది అండర్-17 ఉమెన్ వరల్డ్ కప్ సాధించి విజేతగా ప్రస్తుతం అనమాట. ఇది ఫిఫా వరల్డ్ కప్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మిత్రులారా, తప్పనిసరిగా మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి. రేపు ఈ నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రకటించినటువంటి విషయాలతో మరింత సమర్థవంతంగా 20 లక్షల కోట్ల రూపాయలు అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి భారతదేశానికి ఈ అంశాల గురించి కూడా మనం తప్పనిసరిగా ఇన్డెప్త్ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతే ఉంది. అందులో ఇన్డెప్త్ నేను మీకు అందిస్తాను. తప్పనిసరిగా నా గురించి ఒక 5 నిమిషాలు కేటాయించి మిత్రులందరికీ కూడా వీటిని షేర్ చేసి అందరికీ అందే విధంగా దీన్ని చేయండి. మీ అందరూ ఆ విధంగా చేస్తారనే ఉద్దేశంతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. శీఘ్రమే ఉద్యోగ ప్రాప్తి. థ్యాంక్ యూ.